నటి జత్వాని కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు ఏపీ సిఐడి పోలీసులు. నిన్న అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు 7 గంటల పాటు విచారించారు. జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఏటుగా ఉన్నారు. వైద్య పరీక్షల తర్వాత కాసేపట్లో నారాయణమూర్తి ఎదుట ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట కూడా అటు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మెడికల్ రిపోర్ట్స్ ఎలా రాబోతున్నాయి? మొత్తం మీద చూసుకుంటే మాజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విజయవాడ ఏపీ సిఐడి పోలీసులు నిన్న అరెస్ట్ చేసి దాదాపుగా 7 గంటల పాటు సిఐడి కోర్టులో విచారణ చేపట్టారు. సో విచారణ సమయంలో అనేక రకమైన ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా కొద్దిసేపటి విజయవాడ సిఐడి కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఎటువంటి ఇబ్బందులు లేనట్టు కూడా అధికారులు అయితే సూచన చేసే అవకాశం కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లోనే ఆయన విజయవాడ ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానం వద్ద న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ న్యాయమూర్తి అంగీకారం కనుక తెలిపితే ఆయన నివాసం వద్ద హాజరుపరుస్తారు. లేకపోతే కనుక 10 గంటల తర్వాత విజయవాడ ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి పోలీసులు హాజరుపరచబోతా ఉన్నారు. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి నటి జత్వాని కేసులో అరెస్ట్ అయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయనని వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతున్నారు.